మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం కేసులో కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను విధుల నుంచి తొలగించడం జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై భవానీ సేన్ ను అరెస్ట్ చేశారు భూపాలపల్లి పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు ఎస్ఐ భవానీ సేన్. ప్రైవేట్ వెహికల్ తెప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎస్ఐని పట్టుకున్నారు. కాళేశ్వరం పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ భవానీ సేన్ అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఎస్ఐపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు మహదేవ్పూర్ పిఎస్ లో భవానీ సేన్ విచారించారు. అయితే ముగ్గురు మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ వేధించినట్టుగా నిర్ధారణ కావడంతో భవానీ సేన్ పై లైంగిక వేధింపులు, అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఎస్ఐ భవానీ సేన్ సస్పెండ్ కూడా అయ్యాడు. మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం కేసులో కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను విధుల నుంచి తొలగించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై భవానీ సేన్ ను అరెస్ట్ చేశారు భూపాలపల్లి పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు ఎస్ఐ భవానీ సేన్. ప్రైవేట్ వెహికల్ తెప్పించుకుని పారిపోయేందుకు కూడా ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎస్ఐని పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఎస్ఐ భవానీ సేన్ ఇప్పటికే లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇవే కాదు, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? నల్ని భవానీ ప్రసాద్ కాళేశ్వరం ఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన తర్వాత సెక్యూరిటీ ఉండాలి అంటూ అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎస్ఐగా ఇచ్చిన తర్వాత మేడిగడ్డ దగ్గర జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఇష్యూలో జరుగుతున్న టైం నుంచే అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరిని కూడా పోకుండా రాజకీయ వర్గాలతో విభేదాలు పెట్టుకుని ఆయన మీద చాలా రోజులుగా ఆరోపణలు ఎదుర్కొన్న సమయం ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే నాకు చాలా ఆప్తుడు అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చేది. తాజాగా ఒక మహిళ హెడ్ కానిస్టేబుల్ మీద ఆయన అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు వచ్చింది. దాంతో ఉన్నతాధికారులు విచారణ చేసి ఆయనని అర్ధరాత్రి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కానీ ఈ తెల్లవారుజామున ఉదయం విచారణ జరిగిన తర్వాత అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసుల దగ్గర నుంచి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ వెహికల్ ని పిలిపించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్, అలాగే తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రైటర్ అతన్ని గమనించి ఆ వెహికల్ లో నుంచి పట్టుకొని లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టడం జరిగింది. దాంతో అతనికి సంబంధించిన వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఎస్ఐ భవానీ సేన చేస్తున్న వివరాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అదే సమయంలో సీఎం కూడా సీరియస్ అవడం వల్ల అతని మీద డిస్మిస్ కి నిర్ణయం తీసుకొని విధుల నుంచి పూర్తిగా తొలగించడం కోసం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. విధుల నుంచి తొలగిస్తున్నారు. నల్ని రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు అవినీతి కానీ తప్పులు చేయడానికి ధైర్యము వాళ్ళ బలము ఎక్కడుందో తెలుసా? సస్పెండ్. మీరు ఇన్నది నిజమే. సస్పెండ్ ఎందుకు వాళ్ళకు బలం ఎందుకని అంటే చెప్తా వినండి. అదే ప్రైవేటు జాబ్లోనూ ఏదైనా చిన్న తప్పు చేస్తే వాడిని డిస్మిస్ చేస్తారు, అంటే జాబ్లోకి తీసేస్తారు. కానీ ఇదే గవర్నమెంట్ జాబ్లలో ఏమైనా చేస్తే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ జాబ్లో తీసుకుంటారు. అది వాళ్ళకి ధైర్యం అన్నట్టు. సస్పెండ్ అయితే మీ మళ్ళీ జాబ్లోకి వస్తాం అన్నట్లు వాళ్ళకి ధైర్యం అన్నట్టు. అదే నేనేమనంటే ఆ సస్పెండ్ చేయాలా, డిస్మిస్ తీసుకురావాలి. ఒకసారి తప్పు చేసేస్తే జాబ్లోకి వెళ్ళి తీసేసేయాలి. అది ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఐ ఇంతకుముందు ట్రాన్స్ఫర్ కాకన ముందు అక్కడికి నాకు ఇదే ఇట్లా చేసిండంట. అక్కడ సస్పెండ్ చేస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా చేసిండు. అది అప్పుడే సస్పెండ్ చేసే బదులు డిస్మిస్ చేసింటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకుండా కదా, అమ్మాయి జీవితం నాశనం కాకుండా కదా. అందుకే నేనేమనంటే సస్పెండ్ జాగాలో డిస్మిస్ తీసుకొని రావాలి. అప్పుడు ఈ గవర్నమెంట్లో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు. అదే ప్రైవేట్ జాబ్లలో ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే తీసేస్తారు. అందుకే ఇక్కడ ప్రైవేట్ జాబ్లలో తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఒక్క ఉద్యోగులలో సస్పెండ్ ప్లేస్లో డిస్మిస్ తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరైనా కోరుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి.